తక్కువ తింటే ఫ్యాట్ లాస్ అవుతాం. మరి ఇంకా ప్రాబ్లం ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక బండి ఉంది, దాన్ని ముగ్గురు నలుగురు ఎక్కితే పాడవుద్ది అని చెప్పేసి నువ్వు ఏం చేస్తాను అంటే ఒక్కడే నడుపుతాను. ఓకే, బండి పాడవకుండా ఉంటుంది, బట్ కాకపోతే దానికి కావాల్సిన మెయింటెనెన్స్, ఇంజన్ ఆయిల్ కానీ ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ ఒక పెట్రోల్ పోసుకుంటున్నాం, సింగిల్గా నడుపుకుంటున్నాం. దానివల్ల ఏమవుద్ది, పాడవడం లేట్ అవ్వచ్చు, కానీ పాడవడం మాత్రం పక్క. ఇన్ ద సేమ్ మేనర్ నీ బాడీ కూడా నువ్వేం చేస్తావు అంటే, తక్కువ తింటాను ఫ్యాట్ లాస్ అవుతాను, ఖచ్చితంగా అవుతావు, ఫ్యాట్ లాస్ అవుతావు, కానీ దాంతోపాటు నీకు కావాల్సిన మజిల్ కూడా పోతుంది. నేను పొద్దున ఒక ఫ్రూట్ తింటా, మధ్యాహ్నం ఒక ఫ్రూట్ తింటా, నైట్ ఒక ఫ్రూట్ తింటా, బక్కగా అయిపోతున్నా, నా బట్టలు బక్కగా అవుతున్నాయి, నా ప్యాంటు లూజ్ అవుతుంది అంటే అవుతుంది. దాంతోపాటు నీకు కావాల్సిన మజిల్ కూడా లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? అవసరమైంది వదులుకుంటున్నావు, నీకు అర్థం కాదు ఇప్పుడు, కానీ మెల్లమెల్లగా ఖచ్చితంగా అర్థం అవుతుంది. బక్కగా అవడం ఇంపార్టెంట్ కాదు, హెల్దీగా బక్కగా అవడం ఇంపార్టెంట్. ఓకే, బాడీకి కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవన్నీ ఆషామాషిగా దీనికంటూ ఒక పర్టికులర్ కౌంట్ని ఎందుకు ఇచ్చిండ్రు అంటే అవన్నీ అవసరం కాబట్టే ఇచ్చిండ్రు. ఇవన్నీ నాకెందుకు, రూపాయి ఖర్చు పెట్టడం ఎందుకు, ఇంట్లో ఉన్నది తిందాం బక్కగా అయిదాను అంటే సంతోషం అవ్వండి.